రోడ్ మ్యాప్ స్టార్ట్ చేసే ముందు స్టూడెంట్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎల్ఎల్ఎమ్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే క్లాడ్ కావచ్చు, లేకపోతే జెమినై కావచ్చు, ఇవి ఇక్కడే ఉండబోతున్నాయి. సో వాటిని ఫుల్గా యూస్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ యూస్ చేయండి. నెక్స్ట్ ప్రో టిప్ ఒకటి చెప్తున్నాను. మీకు ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఏఐ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ లైక్ ఐ యామ్ 5 అన్న ప్రాంప్ట్ ఇవ్వండి. ఆ టాపిక్ని చాలా సింపుల్ టర్మ్స్లో ఏఐ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ జంప్ ఇన్ టు రోడ్ మ్యాప్. అన్నిటికంటే ముందు నువ్వు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి, విచ్ ఇస్ నన్ అదర్ దాన్ HTML. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఇదే డిఫైన్ చేస్తుంది స్ట్రక్చర్ ఎలా ఉండాలి వెబ్సైట్కి, ఇంకా ఆ వెబ్ డాక్యుమెంట్స్ ది యొక్క కంటెంట్ ఏం ఉండాలి అని చెప్పేసి. చాలా అంటే చాలా ఈజీ టు లెర్న్. ఒక వారమో 2 వారాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ చెప్తున్నాను విను. బ్రోకోడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మామ. అందులోపల ఒక 1 అవర్ కోర్స్ ఉంది, క్రాష్ కోర్స్. చాలా ఈజీగా ఒక వారంలో దానిని కంప్లీట్ చేసి ఈ వీడియో కోర్స్ అయిపోయే లోపల నీకేమేమి వచ్చి ఉండాలి చెప్తున్నా విను. బేసిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, లింక్స్ అంటే ఏంటి, ఇమేజెస్, సెమాంటిక్ ఎలిమెంట్స్, మల్టీమీడియా ఎలిమెంట్స్ లైక్ ఆడియో, వీడియో ఎట్సెట్రా, ఇట్లాంటి బేసిక్ స్టఫ్ అనేది వచ్చి ఉండాలి. అగైన్ చెప్తున్నా, ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టేసి బుర్ర పాడు చేసుకోకు, అలా చదివేసాయి సరేనా. దీని తర్వాత వచ్చేసి CSS మామ. చాలా కాంట్రవర్షియల్ టాపిక్. చాలామంది ఏమంటారంటే దీనిపైన ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసి మాస్టరీ చేయమంటారు, కానీ నేను దానికి ఆపోజిట్గా చెప్తున్నా. ఇది నేర్చుకోవడానికి ఒక 3 to 4 వీక్స్ కేటాయించు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. స్వరూప్ అని ఒక తెలుగు అతను ఉన్నాడు, యూట్యూబ్లో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతని వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయి. ఆ వీడియో ఎండ్ అయిపోయే లోపల నీకు ఏమేమి టాపిక్స్ వచ్చి ఉండాలి నేను ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు చాలా బేసిక్ స్టఫ్ లైక్ సెలెక్టార్స్, బాక్స్ మోడల్, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్, ఇట్లాంటి బేసిక్ స్టఫ్ అయితే వచ్చి ఉండాలి మామ. ఇవి 2 అయిపోయే లోపల నీకు బేసిక్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం వచ్చి ఉండాలని నేను భావిస్తున్నాను. లైక్ నార్మల్ పర్సనల్ బ్లాగ్ అనేది క్రియేట్ చేయి, వేర్ యూ కెన్ పోస్ట్ యువర్ ఓన్ పిక్చర్స్, లేకపోతే ఆ పిక్చర్స్ కింద ఒక లింక్డ్ఇన్ URL ఇవ్వడమో, ఇట్లా ఒక పర్సనల్ బ్లాగ్ అనేది క్రియేట్ చేయి. అది లేకపోతే ఇంకొక క్రేజీ ప్రాజెక్ట్ చెప్తాను నేను. మీ ఇంట్లో ఒక పాండ్స్ పౌడరో, సంతూర్ సోపో, లేకపోతే ఏదో పర్ఫ్యూమ్ బాటిల్ ఉందనుకో, దాని రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసి దానికి ఒక ప్రోడక్ట్ పేజ్ క్రియేట్ చేయి. ఇవన్నీ అఫ్కోర్స్ నీ లోకల్ కంప్యూటర్లోనే ఉంటాయి, ఇంకా నువ్వు హోస్ట్ చేయడం నేర్చుకోలేదు కాబట్టి ఆ వెబ్సైట్ని HTML ఇంకా CSS యూజ్ చేసి బ్యూటిఫుల్గా ఎట్లా చేయాలి అనేది ఎక్స్పెరిమెంట్లు చేయడం స్టార్ట్ చేయి. దీని తర్వాత వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జావా స్క్రిప్ట్ మామ. దీనిపైన నువ్వు ఎన్ని రోజులు కూర్చొని చదవగలుగుతావో, ఎన్ని గంటలు పర్ డే కూర్చొని చదవగలుగుతావో నీ మ్యాక్సిమం ఎఫర్ట్ అనేది పెట్టు. బికాస్ దిస్ విల్ డిసైడ్ మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతావా లేకపోతే సోసో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతావా అనేది. ఒక్కటేం గుర్తుపెట్టుకో తెలుసా, ఈ జావా స్క్రిప్టే ఫామ్ వ్యాలిడేషన్, యూజర్ ఇంటరాక్షన్స్, సర్వర్ నుంచి డేటా ఫెచ్ చేయడం, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ అనేది చేస్తుంది. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టు. మళ్ళీ చెప్తున్నా, ఇది నేర్చుకోవడానికి నేను నీకు ఒకటే రిసోర్స్ ఇవ్వను, మల్టిపుల్ రిసోర్సెస్ అనేది ఇస్తాను. ఫస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా, యూట్యూబ్లో అప్నా కాలేజ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో 11 అవర్ కోర్స్ ఉందన్నమాట. అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. దాని తర్వాత ఫ్రీ కోడ్ క్యాంప్ వాళ్ళు జావా స్క్రిప్ట్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఒక బ్లాగే తయారు చేశారు, అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. దాని తర్వాత ఓడిన్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది, అందులోపల జావా స్క్రిప్ట్కి పాత్స్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. అగైన్ నువ్వు ఇది వినంగానే చాలా భయపడుతున్నట్టున్నావు, భయపడకు. బికాస్ ఈ అన్నిటిలో ఓవర్లాప్ చాలా ఎక్కువ ఉంటుంది ఫౌండేషనల్ కోర్సెస్ కాబట్టి. సో పైన స్క్రబ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కటి మాత్రం ఫోకస్డ్గా కూర్చొని నేర్చుకో సరేనా. అన్నట్టు ఇంకో విషయం, ఈ అన్నిటికీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం మనం. నెక్స్ట్ వచ్చేసి గిట్ మామ. దీనిపైన నువ్వు అస్సలు బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు. యూట్యూబ్లో పోయి లెర్న్ గిట్ అని కొట్టు. ఏ కోర్స్ వస్తే ఆ కోర్స్, ఒక గంట ఉందా, 40 నిమిషాలు ఉందా, క్రాష్ కోర్స్ 30 నిమిషాలే ఉందా, అది నేర్చేసుకో. బికాస్ మళ్ళీ చెప్తున్నా, 80% ఆఫ్ ద టైమ్ ఓన్లీ 20% ఆఫ్ ద గిట్ కమాండ్స్ మాత్రమే నువ్వు యూజ్ చేస్తావు. దిస్ ఈస్ మోర్ లైక్ వర్జన్ కంట్రోల్. దీని తర్వాత వచ్చేసి టైప్ స్క్రిప్ట్ మామ. హానెస్ట్గా చెప్తున్నా, కొద్దేళ్ల కిందట అయితే ఇది నేను రికమెండ్ కూడా చేసేవాడిని కాదు. బట్ బయట కాంపిటీషన్ని చూస్తుంటే ఇది నేర్చుకోవడమే నీ బెస్ట్ బెట్ అనిపిస్తుంది.
ఇది నేర్చుకోవడానికి నీ బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా? జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో ఒక కోడ్ అనేది రాస్తావా, ఆ కోడ్ని .js ఫైల్ నుంచి .ts ఫైల్కి కన్వర్ట్ చేయి. దాని లోపల ఉన్న ఎర్రర్స్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయి. నీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ వచ్చిందనుకో డాక్యుమెంటేషన్ చదువు, లేకపోతే వెళ్ళి క్లాడ్ కానీ జెమినై కానీ చాట్ జీపీటీని అడుగు, అరే నేను ఇక్కడ స్టక్ అయినా ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి. అప్పటికి నీకు అర్థం కాకపోతే అప్పుడు టైప్ స్క్రిప్ట్ది ఈ కోర్స్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేయి. హానెస్ట్గా 1 to 2 monthsలో నీ టైప్ స్క్రిప్ట్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి. నేను ఇప్పుడు చెప్పిన విధానంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తే కనుక. మళ్ళీ చెప్తున్నా, ఒక కోర్సు చూసి నేర్చుకుంటే నీకు ఎక్కువ స్కిల్స్ డెవలప్ అవ్వవు. నీ సొంత ప్రాజెక్ట్లో ఉన్న ఎర్రర్స్ అండ్ బగ్స్ నువ్వు సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తేనే నీ స్కిల్స్ అనేవి హోన్ అవుతాయి మామ. దీని తర్వాత ఫ్రంట్ ఎండ్నే పాపులరైజ్ చేసేసింది, ఫేమస్ చేసేసింది. ఏంది తెలుసా? React.js. ఇది నేర్చుకోవడానికి అట్లీస్ట్ 2 to 3 months అనేది కేటాయించు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? UI కాంపోనెంట్స్ని ఇదే హ్యాండిల్ చేస్తుంది. డైనామిక్ డేటా చేంజెస్ ఏమైనా చేసేవి ఉన్నాయనుకో నీ వెబ్సైట్లో, అది కూడా ఈ రియాక్టే హ్యాండిల్ చేస్తుంది. ఇది నువ్వు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంటర్వ్యూవర్స్ నిన్ను చూసి అంత ఎక్కువ ఇంప్రెస్ అవుతారనమాట. సో దీనికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏం చెప్తున్నాను తెలుసా? బ్రో కోడ్ది ఇది ఒక వీడియో ఉంది, దీనిని కంప్లీట్ చేయి. నెక్స్ట్ వచ్చేసి టేల్ విండ్ CSS మామ. ఇది CSSలో ఒక ఫ్రేమ్వర్క్ లాగా. UI డెవలప్మెంట్ నువ్వు ఏదైతే చేస్తావు చూడు, దానిని ఫాస్ట్గా చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దీనిని నేర్చుకోవడానికి అట్లీస్ట్ 2 to 3 weeks అన్న కేటాయించు. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ డేవ్ గ్రే అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోపల ఈ ప్లేలిస్ట్ మామ. ఈ వీడియో నాకు ఎందుకు నచ్చిందంటే, ఉట్టి టేల్ విండ్ CSSని ఎక్స్ప్లెయిన్ చేయడు, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాడు ఇతను. కాబట్టి ఈ ప్లేలిస్ట్ నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. ఇంతసేపు నువ్వు క్లయింట్ సైడ్ రెండరింగ్ అనేది చేస్తూ ఉంటావు మామ. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉంది చూడు, అది నేర్చుకుంటే నువ్వు సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ స్టాటిక్ సైడ్ జనరేషన్ లాంటి టాపిక్స్ పైన మంచి పట్టు అనేది వస్తుంది అనమాట. నేను దేని గురించి మాట్లాడుతున్నా తెలుసా? Next.js. ఇది ఏమీ లేదు, React.jsది ఒక ఫ్రేమ్వర్క్ అంతే. 3 to 4 weeks కేటాయించు చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు దీనికోసం. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా? యూట్యూబ్లో జావా స్క్రిప్ట్ మాస్టరీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మామ. దాంట్లో ఈ ఒక వీడియో ఉంది, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా. Next.js 16 అనుకోండి, 16 వర్షన్ది నేర్పిస్తారనమాట. ఇందులో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, సో నీకు ఈజీగా అర్థమైపోతుంది. వీడియో ఎండ్ చేసే ముందు నేను చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నా. స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఎంబారెస్ అవ్వకండి, హెజిటేట్ అవ్వకండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ హెసిటేట్ కాకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకండి, సరేనా?